ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుండగా తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఓ కాంగ్రెస్ నేత ఫిర్యాదుతో పోలీసులు హరీష్ రావుపై కేసు నమోదు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పలువురు ప్రతిపక్షాల నేతలతో పాటు సొంత పార్టీ నేతల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేయించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇంకా పోలీసులకు చిక్కడం లేదు. ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకు రాగానే ఆయన అమెరికా పారిపోయారు. అప్పటి నుంచి అక్కడే ఉండిపోయారు. అంతేకాకుండా ఈ మధ్య ఆయన అక్కడ గ్రీన్ కార్డును సైతం పొందారు. ఇదిలా ఉండగా ప్రభాకర్ రావును ఇండియాకు తీసుకొచ్చేందుకు కేంద్ర తెలంగాణ పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటర్పోల్ సహాయం తీసుకొని రాష్ట్రానికి రప్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయనతో పాటు మీడియా సంస్థ అధినేత అయిన శ్రవణ్ రావు సైతం ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్నారు. ఆయన సైతం విదేశాలకు పారిపోవడంతో ఇద్దరిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు మీద కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. హరీష్ రావుతో పాటే ప్రభాకర్ రావు పైన కూడా కేసు నమోదు చేశారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల వేళ హరీష్ రావు రాధాకిషన్ రావు ఆదేశాలతో తన ఫోన్ ట్యాప్ చేశారని చక్రధర్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై అక్రమంగా కేసులు పెట్టి వేధించారని పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులను సైతం వేధించారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.